యాంగ్రీ యంగ్ మ్యాన్ పేరు చెబితే చాలు హీరో రాజశేఖర్ గారే గుర్తుకొస్తారు. అంకుశం సినిమా పేరు చెబితే చాలు ఆయన నటన విశ్వరూపం తెలిసిపోతుంది. ఆ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు పోలీసులు కనబడితే చాలు సెల్యూట్ చేసేవారు. అంతటి నటనా విశ్వరూపం చూపించాడు ఆ సినిమాలో. ఆహుతి, తలంబ్రాలు, అంకుశం లాంటి ఇండస్ట్రీ రికార్డులు కొట్టి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తర్వాత అంతటి స్టార్డమ్ సంపాదించిన హీరో రాజశేఖర్ గారు. అక్క మొగుడు చూసిన ప్రతి ఒక్కరికి మా అక్కకు కూడా ఇలాంటి భర్త వస్తే బాగుండో అనుకున్న రోజు. అల్లరి ప్రియుడు లాంటి సినిమా చూసిన ప్రతి వారు ఔరా రాజశేఖర్ ఇలాంటి సినిమా కూడా చేయగలడా అని నిరూపించిన రోజులు అవి. ఒకటా రెండా, మగాడు, అన్న లాంటి సినిమాలు ఇప్పటికీ మనం మరవగలమా? మా అన్నయ్య, గోరెంటాకు సినిమాలు చూసిన తర్వాత ఇలాంటి అన్నయ్య మనకు లేడా అనుకున్న అనేక సందర్భాలు ఉన్నాయి. సింహరాశి సినిమా చూసి ఈ విధంగా కూడా మనిషి బ్రతకగలడు అని నిరూపించిన సినిమాలు. అలాంటి రాజశేఖర్ ఈరోజు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర వేస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు సినిమా అభిమానులు. బ్లాక్లో టికెట్లు కొని వెళ్ళే అతి కొద్ది మంది హీరోల్లో రాజశేఖర్ గారు ఒకరు. అలాంటి రాజశేఖర్ ఇలా కావడానికి అతని స్వయం కృతార్థమా? ఒకసారి రాజశేఖర్తో నిర్మించిన నిర్మాతలు రాజశేఖర్తో మళ్ళీ సినిమాలు చేయాలంటే నిజంగా భయపడేవారా? కానీ కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య లాంటి దర్శకులు మాత్రం హీరో రాజశేఖర్తో సినిమా అంటే చాలు ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టేవారు. రాజశేఖర్ గారు దర్శకుడు ఉదయం 9 గంటలకు రమ్మంటే మధ్యాహ్నం 1 గంటకు వచ్చేవారని, అందుకే అతనితో పెద్ద దర్శకులు సినిమాలు చేయలేదని. ఒకసారి రాఘవేంద్రరావు గారు కూడా రాజశేఖర్ చెప్పిన టైంకి రాకపోవడం, రాజసింహ సినిమాను మధ్యలో వదిలేసి వెళ్ళడానికి ఒక కారణమని చెప్పారు. నిర్మాత డాక్టర్ రామనాయుడు గారు కూడా అతనితో మరలా సినిమా తీయొద్దని అనుకున్నాడని పుకారు కూడా ఉంది. ఎప్పుడైతే రాజశేఖర్ సినిమాల విషయంలో జీవిత గారు జోక్యం ఎక్కువైందో అప్పటి నుంచే రాజశేఖర్ స్టార్డమ్ తగ్గిందని అపవాదు కూడా ఉంది. శేషు లాంటి సినిమా చూసినప్పుడు జీవిత గారి డైరెక్షన్ ఎంతో అద్భుతం. అంతేకాకుండా రాజశేఖర్ గారి నటన విశ్వరూపం నభుతో నభవిష్యత్తు అనే విధంగా ఆ సినిమాలో ఉంటుంది. ఆ సినిమా ఆడకపోవడం, ఆ సినిమాను ఎక్కువ పెట్టి కొని నిర్మించడం వల్ల ఆర్థికంగా దెబ్బతిన్నారని హీరో రాజశేఖర్ జీవితాన్ని అపవాదు కూడా ఉంది. అయితే మగాడు సినిమా చేసేటప్పుడు రాజశేఖర్ గారు అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. ఒక సీన్లో బిల్డింగ్ మీద సన్నివేశం చేస్తున్నప్పుడు కాలు జారి రాజశేఖర్ బిల్డింగ్ నుంచి కింద పడడం జరిగింది. రాజశేఖర్ గారిని హాస్పిటల్లో చేర్చిన తర్వాత జీవిత గారు దగ్గరుండి రాజశేఖర్ గారిని చూసుకోవడం జరిగింది. ఈ యాక్సిడెంట్ తర్వాతనే రాజశేఖర్ గారు షూటింగ్లకు లేట్ రావడం మొదలైందని అంటారు. దీని తర్వాతనే అంకుశం, తలంబ్రాలు, ఆహుతి లాంటి సినిమాలు నిర్మించిన శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా రాజశేఖర్ తర్వాత సినిమాలు చేయడం మానేశారు. దీనికి గల కారణం కూడా రాజశేఖర్ షూటింగ్ సినిమాకి రాకపోవడమే, లేటుగా రావడమేనే అంటారు. దర్శకుడు మార్నింగ్ 9 గంటలకు చెబితే మధ్యాహ్నం 1 గంటకు వచ్చేవారట. దీనివల్ల షూటింగ్ ఖర్చులు పెరిగి సినిమా బడ్జెట్ అమాంతం పెరిగేదని కూడా పుకారు ఉంది. ఇక్కడి నుంచే అతని డౌన్ఫాలో అయిందని అందరూ అంటారు. కానీ రాజశేఖర్ లాంటి హీరో ఇప్పటి తరానికి కొద్దిగా తెలవకపోయినప్పటికీ 90స్లో అతని సినిమాలు విడుదలైతే రికార్డు బద్దలయ్యాయి. సినిమా ఇండస్ట్రీ రికార్డు బద్దలయ్యాయి. అలాంటి హీరో రాజశేఖర్ గారు ఈరోజు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాంటి పాత్ర చేస్తుంటే ఎంతో బాధగా అనిపిస్తుంది చూసే ప్రేక్షకులకు కూడా. ఆయన నాకు కూడా సినిమా అవకాశాలు ఇవ్వండి అని అడిగినప్పుడు మనసులో ఏదో ఒక మూల బాధ అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి హీరో ఒక మెగాస్టార్ చిరంజీవి లాంటి తర్వాత అంతటి స్టార్డమ్ దక్కిన హీరో రాజశేఖర్ గారు. అయితే దీనికి గల కారణం కూడా సాయి కుమార్ గారు మధ్యలో డబ్బింగ్ చెప్పకపోవడం, దానివల్ల డైలాగులో తేడా రావడం వల్ల కూడా సినిమా ఆడలేదని అంటారు. కానీ నాకు తెలిసి సింహరాశి, మా అన్నయ్య, గోరెంటాక్ లాంటి సినిమాల్లో సాయి కుమార్ గారు ఎక్కడ కూడా డబ్బింగ్ చెప్పలేదు కదా. ఆ సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కానీ రాజశేఖర్ గారు కథల ఎంపికలను
తేడా రావడం, ఆయన సినిమా షూటింగ్ రావడం లేటుగా రావడం, పెద్ద నిర్మాతలు కూడా ఇతనితో నిర్మించాలంటే భయపడడం, భరద్వాజ్ లాంటి డైరెక్టర్ కూడా వేటగాడు సినిమా నా వల్ల నేను ఆ సినిమా ఫ్లాప్ వల్ల నష్టపోయింది తక్కువ, కానీ ఆ సినిమా రాజశేఖర్ గారు లేట్ రావడం వల్ల బడ్జెట్ పెరిగి దానివల్ల నేను ఎక్కువ నష్టపోయానని భరద్వాజ్ గారు చెప్పడం జరిగింది. రాజశేఖర్ గారి నటన విశ్వరూపం చూడాలంటే ఇప్పటి తరం ఖచ్చితంగా సినిమా ఖచ్చితంగా చూసి తీరాల్సింది. ఎందుకంటే ఇప్పటికీ మరెప్పటికీ అలాంటి సినిమాలు రావడం అనేది కష్టం. అది ఒక తెలుగులోనే కాదు, అన్ని భాషల్లో విడుదలై రికార్డు బద్దలు కొట్టింది. హిందీలో అదే సినిమాను మెగాస్టార్ చిరంజీవి గారు రీమేక్ చేయడం జరిగింది, కానీ ఆ సినిమా అక్కడ ఫ్లాప్ కావడం జరిగింది. హీరో రాజశేఖర్ గారికి ఇద్దరు ఆడపిల్లలు, శివాని, శివాత్మిక. ఇద్దరు కూడా మంచి టాలెంటెడ్ హీరోయిన్లు. ఇప్పటి వాళ్ళ సినిమాలు, వాళ్ళ నటన విశ్వరూపం చూస్తుంటే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఎందుకో పెద్ద హీరోలతో వాళ్ళ సినిమాలు సెట్ కావట్లేదు. కానీ వాళ్ళ నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది. రాజశేఖర్ దగ్గర కూతుళ్ళు అని కూడా అనిపిస్తుంది. మొన్న బైక్ సినిమాలో కూడా ఆయన సినిమాలో నటించడానికి కూడా ఆయన ఆలోచించినప్పుడు కూడా ఇద్దరు కూతుళ్ళే ధైర్యం చెప్పి, నాన్న ఇప్పటి తరంలో ఎవరైనా ఏ విధంగా నటించవచ్చు, నెంబర్లు అనేవి లేవు, ఇప్పుడు ఏ సినిమా విడుదలై రికార్డు బద్దలు కొడుతుందో ఆ సినిమానే ఇండస్ట్రీ హిట్ అని చెప్పారు. దాని ధైర్యంతోనే రాజశేఖర్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆ సినిమా చేయడం జరిగింది. రాజశేఖర్ గారు గరుడవేగ సినిమా తర్వాత, ఆ సినిమా హిట్ అయిన తర్వాత కూడా కొద్దిగా ఆలోచించి ఉంటే బాగుండేది. సినిమా కథల ఎంపికలో కూడా కొద్దిగా పరిణితితో ఆలోచించి ఉంటే ఇంకా బాగుండేది. ఆ తర్వాత కల్కి సినిమా హనుమాన్ డైరెక్టర్తో తీశాడు. ఆ సినిమా ఫ్లాప్ కావడం, ఆర్థికంగా ఇబ్బందులు పడడం, చాలా మీద ఆయన మీద రాజశేఖర్ గారి మీద నెగిటివిటీ రావడం, కొంతమందికి డబ్బులు ఎగ్గొట్టారనే అపవాదు రావడం, ఇవన్నీ కూడా రాజశేఖర్ని యొక్క ఇమేజ్ని కొద్దిగా మసకబావడం చేయడం జరిగింది. తర్వాత ఆయన సినిమాలు తగ్గి ఇవ్వడం కూడా చేయడం జరిగింది. కానీ రాజశేఖర్ లాంటి హీరో ఎంతో అద్భుతమైన నటుడు. ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఆయన నటన మరవడం అనేది అసంభవం. ఎందుకంటే ఒక సింహరాశి చూడండి, మా అన్నయ్య చూడండి, ఎంత అద్భుతమైన నటన నటిస్తారో. అంతేకాకుండా ఆహుతి, తలంబ్రాలు సినిమా చూడండి, ఇంతటి పర్ఫార్మెన్స్ రాజశేఖర్ గారు తప్ప ఇంకే హీరో ఇవ్వగలడా అనిపిస్తుంది. అలాంటి హీరో రాజశేఖర్ గారు. ఆయన్ని చూస్తుంటే చాలు సినిమా చూడబుద్ధి అవుతుంది. అలాంటి హీరో తనకంటూ తనే గొయ్యిని తీసుకొని ఈ విధంగా అయ్యాడా అని బాధ అనిపిస్తుంది. యాక్సిడెంట్ ఒక్కటి రాజశేఖర్ గారికి జరిగిపోకుండా ఉంటే రాజశేఖర్ గారికి కూడా హెల్త్ కరెక్ట్గా ఉండేదని కూడా అనిపిస్తారు. అప్పటి నుంచే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, రాజశేఖర్ గారికి షూటింగ్ కూడా ఆలస్యం రావడం జరిగిందని అంటారు. ఒకానొక టైంలో కోడి రామకృష్ణ గారు కూడా, ముత్యాల సుబ్బయ్య గారు కూడా రాజశేఖర్తో సినిమాలు చేయాలంటే చాలా ఈజీ అని కూడా చెప్పారు. ఎందుకంటే రాజశేఖర్తో షూటింగ్ మార్నింగ్ 9కి ఉంటుందంటే మనం మార్నింగ్ 6కే షూటింగ్ ఉందని చెప్పాలి. అప్పుడు రాజశేఖర్ గారు ఖచ్చితంగా 9-9:30 లోపల వస్తారు. అప్పుడు షూటింగ్ చేయడం మనకి ఈజీ అవుతుంది. అంటే రాజశేఖర్ గారికి చెప్పేటప్పుడు 4 గంటల అదనపు సమయం చెప్పాలని ఇండస్ట్రీకి తెలిసింది. సముద్ర లాంటి డైరెక్టర్లు కూడా సింహరాశి సినిమా తీసిన తర్వాత రాజశేఖర్ టైంకి రారు అని ఇబ్బంది పెట్టారు. ఆ సినిమా సగం కూడా జీవిత రాజశేఖరే చేశారని, వాళ్ళ పేరే వేసుకున్నారని ఆయన బహుమాటంగా చెప్పడం, దీనివల్ల రాజశేఖర్ ఇమేజ్ డ్యామేజ్ కావడం వంటివి జరిగాయి. ఇప్పటికైనా మన రాజశేఖర్ గారు అద్భుతమైన సినిమాలు తీయాలని, ఆయన నటన విశ్వరూపం అందరూ చూపించాలని కోరుకుంటూ, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.